ప్రైజ్ ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ఆరాధన టీవీ అభిమాన వీక్షకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం అన్ని ప్రాంతాలలో ప్రభువుకు మహిమకరంగా జరిగిన రన్ ఫర్ జీసస్. హైదరాబాద్ లో రన్ ఫర్ జీసస్ పీస్ ర్యాలీ విజయవంతం. ఈస్టర్ పండుగను విజయోత్సవంగా జరుపుకున్న విశ్వాసులు. శిలువ శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకున్న క్రైస్తవ లోకం. క్షయవ్యాధికి ఏటా 1 కోటి మందికి పైగా మరణాలు. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికకు అనూహ్య స్పందన. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా హోలీ ల్యాండ్ టూర్. వివరాల్లోకి వెళితే, రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ రాష్ట్రం అన్ని ప్రాంతాలలో దేవునికి మహిమ ఘనత కలుగులాగున ఘనంగా జరిగింది. విజయవాడ, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, గుంటూరు, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, కర్నూల్, అనంతపూర్, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో లక్షలాది ప్రజలు ఈ మారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మారథాన్లో సంఘ నాయకుల, కాపర్ల సహకారంతో ఆరాధన కోఆర్డినేటర్ల నేతృత్వంలో జరిగాయి. విజయవాడలో 35,000 మంది ప్రజలతో అతిపెద్ద మారథాన్ జరిగింది. సిఎస్ఐ డిప్యూటీ మోడరేటర్ బిషప్ దైవాశీర్వాదం రన్ ఫర్ జీసస్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మూవల ప్రసాద్, రెవరెండ్ జయకుమార్ పాల్గొనగా స్వర్ణదీపిక చీఫ్ ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు నేతృత్వంలో ఘనంగా జరిగింది. తిరుపతిలో జరిగిన రన్ ఫర్ జీసస్ పరుగులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మారథాన్లో 1000 మంది ప్రజలు పాల్గొన్నారు. తిరుపతిలో పాస్టర్ అరుల్ అరసు, బ్రదర్ జాన్ పాల్ మరియు పాస్టర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రిలో రెవరెండ్ ప్రతాప్ సిన్హా, బ్రదర్ జాషువా పట్టాభి, పాస్టర్స్ అసోసియేషన్ ఆరాధన టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ రాజేష్ తాతపూడి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఏలూరులో స్థానిక సంఘ నాయకుల సహకారంతో బ్రదర్ సాలమన్, ఆరాధన ఆత్మీయులు కోఆర్డినేటర్ పాస్టర్ జాన్ పాల్ ఆధ్వర్యంలో విజయవంతంగా రన్ ఫర్ జీసస్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురంలో రన్ ఫర్ జీసస్ ఆరాధన ఆత్మీయులు కోఆర్డినేటర్ బ్రదర్ సంజయ్ కిషన్ మరియు pastours association ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. Run for Jesus katika mji huu wa Jewala, tunakabidhi mkononi mwako na kizazi hiki kipya. క్రిస్టియన్ సోషల్ ఫోరం, ఆరాధన టీవీ మరియు అన్ని సంఘాల సహకారంతో మార్చి 30న పరిశుద్ధ శనివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన రన్ ఫర్ జీసస్ పీస్ ర్యాలీ ఘనంగా జరిగింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బాంబు ప్రేలుడు దృష్ట్యా నగరంలో, రాష్ట్రంలో శాంతి సామరస్యాలు నెలకొనాలని కాంక్షిస్తూ ఈ శాంతి ర్యాలీ జరిగింది. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ ప్రాంగణంలో యూనియన్ మినిస్టర్ సర్వే సత్యనారాయణ రన్ ఫర్ జీసస్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించగా, ఈ పీస్ ర్యాలీ కింగ్స్ వే, బైబిల్ హౌస్, ట్యాంక్ బండ్ మీదుగా బషీర్బాగ్ ఎల్బీ స్టేడియంకు చేరుకుంది. ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గారు, సిఎండి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ గారు, ఇంకా చాలామంది పెద్ద మనుషులందరూ కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీరంతా సోదరి సోదరుమణులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి కూడా శుభాకాంక్షలు. నిన్ననేమో మీరు గుడ్ ఫ్రైడే చేసుకున్నారు, మరి ఆదివారం నాడు ఈస్టర్ చేసుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకందరికీ, సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. This is Paul reporting from Tangman.
Run for Jesus. Yeah, there's a lot of crowd. The tank bund is almost closed, and we praise God that we are able to proclaim the message of crucifixion and resurrection. And youngsters are enjoying. Almost all churches have participated, and we are able to take the message. This program is covered by secular TV, the press, and almost all the churches. Youngsters are especially enjoying. So please pray. And as you all know, this program is happening in over 300 locations all over the state. And this time in Hyderabad, we are proclaiming the message of peace because of the bomb blast. So I request all of you to pray and all of you to participate, all of you to be part of this program. And every year we're going to do this on every Saturday, on the Saturday between Good Friday and Easter. So our message, I mean, this time we are doing this program in collaboration with Christian Social Forum, which we have recently established along with many Christian leaders. We want to do a lot of community service to Christian Social Forum, empower Christian community in business and politics, and take care of the community and bring them up in all walks of life. దారి పొడుగునా ప్రజలు క్రీస్తు సజీవుడు, ఆయన మనలను మన పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. వాహనాలపై, టూ వీలర్స్ పై ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రెవరెండ్ జోయల్ గుమ్మడి ప్రార్థనతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో బిషప్ జాన్ గొల్లపల్లి, రెవరెండ్ స్టాన్లీ బాబు, కేఆర్డబ్ల్యూ ఎస్ దాస్ ఐఏఎస్ రిటైర్డ్, జి ఆల్ఫ్రెడ్ ఐపీఎస్ రిటైర్డ్, ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా, ఆరాధన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉషా పాల్, డాక్టర్ రేచల్ ప్రియాంక మరియు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ నోయల్ యువతను ఉత్సాహపరుస్తూ ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎల్బీ స్టేడియంలో చర్చ్ యూత్ టీముల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మనందరి తరఫున ఉషా మేడం గారు మీకు తెలియనటువంటి వారు ఎవరు కాదు. ప్రత్యేకంగా స్త్రీలకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం సంఘముల్లో కనుక ఉషా మేడం గారు ఇప్పుడు ఈ పావురాన్ని ఆకాశాన్ని వదిలేసి సమాధానాన్ని మన దేశం అంతటా ప్రాకవలనని కోరుకుంటున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాసులు ఈస్టర్ను ఘనంగా జరుపుకున్నారు. ప్రభువు విశ్వ మానవాళి పాప పరిహారార్థమైన శిలువలో మరణించి 3వ దినం మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన దినాన్ని పురస్కరించుకొని అన్ని డినామినేషన్లకు చెందిన విశ్వాసులు తెల్లవారుజాముననే చర్చలకు వెళ్లి భక్తిపూర్వకంగా ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువును ఘనపరిచారు. ఈస్టర్ సందర్భంగా రాష్ట్రంలో మరియు జంట నగరాలలో చర్చిలు విశ్వాసులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రముఖ దైవజనులు ఈస్టర్ శుభములు ఆరాధన వీక్షకులకు తెలియజేశారు. ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ తరఫున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. On behalf of CSI Christ Church Ramkot Tamil congregation, I wish all the viewers of Aradhana TV a very happy Easter greetings. ఆరాధన టీవీ ప్రేక్షకులకు క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు. I wish you happy Easter and prosperous Easter. May God richly bless you. ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ మా ఆదరణ మినిస్ట్రీస్ తరఫున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరాధన టీవీ యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ రామ్నగర్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 40 రోజుల శిలువ ధ్యానాల అనంతరం మార్చి 29 గుడ్ ఫ్రైడే కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమై 9:30 గంటల వరకు ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ దైవజనరాలు సిస్టర్ జాయ్ చెరియన్ శుభ శుక్రవార విశిష్టతను వివరించారు. వందలాది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభు యొక్క మహాదయ వల్ల ఫిబ్రవరి 18వ తారీఖు నుండి ఈ రోజు వరకు అనగా మార్చ్ 29 గుడ్ ఫ్రైడే వరకు 40 రోజుల శిలువ ధ్యానములు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ చేపట్టి
విజయవంతంగా మరి పూర్తి చేసిందని తెలుపడంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇలాగూ ప్రజలను సిలువ తట్టు నడిపించడం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ముఖ్య ఉద్దేశము అన్యజనులను దేవుని మార్గంలో నడిపించాలని. దేవుడు ఎంతో కృప చూపి 40 రోజులు కూడా ఉదయం 4 నుండి 7 వరకు ఈ సిలువ ధ్యానము కూడికను చాలా విజయవంతంగా జరిపించినారు. నిన్నటి రోజు 20 మంది అన్యులు యేసు ప్రభువు నమ్మి ప్రభు మార్గంలో వచ్చి వారు బాప్తిసం తీసుకున్నారు అని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని వాక్యంలో చదువునట్టు మరి సిలువను గురించిన వార్త నశించిన వారికి అది వెరితనమైన, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అన్యులను ఆకర్షించాలంటే సిలువ తప్ప మరేది లేదని నేను చెప్పగలను. శుభ శుక్రవారాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరియు జంట నగరాలలో లక్షలాది విశ్వాసులు గుడ్ ఫ్రైడే ఆరాధనలో భక్తిపూర్వకంగా పాల్గొని వినమ్రతతో దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకించారు. గన్ ఫౌండరీ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రిల్లో క్రీస్తును సిలువకు అప్పగించిన కార్యక్రమం వేలాది విశ్వాసులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన చూస్తున్న ప్రజలు కన్నీరు కారుస్తూ విలపించగా అనేక మంది విచార వదనంతో కనిపించారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, విశ్వాసులతో పాటు అన్యులు ಹೆಚ್ಚು సంఖ్యలో పాల్గొన్నారు. యూసీవీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు. యూసీవీకి తిరిగి స్వాగతం. ఆరాధన టీవీ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానాలను ప్రముఖ దైవజనులచే రూపొందించి ఆరాధన అభిమాన వీక్షకులకు ప్రత్యేకంగా మార్చి 28 శుభ శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం చర్చిలకు వెళ్లి ఆరాధనలో పాల్గొనలేని వారికి, వృద్ధులకు ఆశీర్వాదకరంగా ఉన్నదని పలువురి అభిప్రాయం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. నాలుగవ మాటగా యేసు ప్రభువారు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే ఏలీ ఏలీ లామా సబక్తాని అని మాట పలికినట్టుగా చూస్తూ ఉన్నాము. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. సికింద్రాబాద్ సిక్ విలేజ్ డైమండ్ పాయింట్లో గల క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఛాయ్ కార్యాలయంలో మార్చి 24 ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా సదస్సు జరిగింది. సదస్సులో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,40,00,000 మంది క్షయవ్యాధితో మరణిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉచిత చికిత్స మరియు వైద్య సలహాలు వ్యాధి ఉన్నవారు పొందవచ్చునని అన్నారు. సదస్సులో ఛాయ్ సంస్థ డైరెక్టర్ రెవరెండ్ టామీ థామస్, అక్షయపాత్ర ఫౌండేషన్ కమ్యూనికేషన్స్ అధినేత భారతీ ఘన్శ్యామ్, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. As you know, it's a contagious airborne disease that thrives in overcrowded places. It typically settles in the lungs but can attack other parts of the body as well. Malnourished people are particularly vulnerable to tuberculosis, as are those with HIV. Most TB infections are latent and asymptomatic, but once the infection becomes active, the mortality rate is very high.
A third of humans alive today carry TB bacteria. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ పట్టణంలో రక్షణ దుర్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మార్చి 23వ తేదీ ఇతర విశ్వాసములకు చెందిన తల్లిదండ్రులను వారి పిల్లలను మందిరానికి ఆహ్వానించి వారికి సువార్తను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి దేవుణ్ణి ఎంతో ఆసక్తిగా వాక్యం విన్నారు. అనంతరం ఆపరేషన్ ఓసిసి ద్వారా పిల్లలకు గిఫ్ట్ బాక్సులు అందజేశారు. 50 మంది పిల్లలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రెవరెండ్ జె ప్రకాష్, బ్రదర్ నోవా సునీల్, బ్రదర్ విద్యాసాగర్, రాబర్ట్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామం తెలుగు బాప్టిస్ట్ చర్చిలో మార్చి 24 ఆదివారం ఉదయం సంఘ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా సండే స్కూల్ పిల్లల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, సంఘస్థులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంఘ కాపరి రెవరెండ్ జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దేవునికి మహిమకరంగా జరిగింది. కుమారునికి రాజుకు ఖమ్మం జిల్లా మణుగూరు బెతెస్తా ప్రార్థనా మందిరంలో ది లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రీస్తు ప్రేమ సువార్త సభలు ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మరియు సాయంత్రం 6:30 గంటలకు జరగనున్నాయి. సభలలో బ్రదర్ దేవదాస్, బ్రదర్ ఫ్రాన్సిస్, బ్రదర్ పౌల్ రాజు, బ్రదర్ శరత్, బ్రదర్ సాగర్ వాక్యోపదేశం చేయనున్నారు. ఈ క్రీస్తు ప్రేమ సువార్త సభలకు వేలాదిగా హాజరై దేవుని రక్షణను పొందవలసిందిగా సంస్థ వ్యవస్థాపకులు బ్రదర్ బండి ఐజక్, శిరోమణి ఐజక్, పాస్టర్ నీలాంబరం మరియు సంఘ సభ్యులు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. యూసీవీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు. యూసీవీకి తిరిగి స్వాగతం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా వేసవిలో పరిశుద్ధ యెరూషలేమును కుటుంబ సభ్యులతో, మిత్రులతో లేదా మీ చర్చ్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా దర్శించండి. గొప్ప ఆత్మీయ మేళ్లను పొందండి. ప్రత్యేకంగా వెళ్ళటానికి ఆరాధన టీవీ ప్రత్యేక ప్యాకేజీల కొరకు నేడే సంప్రదించండి లేదా www.aradhanaholyland.com లాగిన్ అవ్వండి. కాగా ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ 11వ బృందం ఏప్రిల్ 16న పవిత్ర యెరూషలేముకు బయలుదేరనుంది. ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ పూర్తి సమాచారం కొరకు సబితా గ్లోరీను 7702777787కు, శాంసన్కు 7702774477కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ వారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. బైబిల్లో చదువుతున్నటువంటి స్థలాల్ని మనం కూడా చూసి మనం కూడా సంచరించడానికి ఈ ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ ఏర్పాటు చేయబడింది. యెరూషలేము సర్వభూమికి ఉన్నతమైన స్థానంలో ఉంది. మన పాదాలు కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరిశుద్ధ భూమిలో సంచరించటం మనకెంత దీవెనకరం. మనతో యేసు ప్రభు నడుస్తున్నట్టుగా మనం ఆయన సహవాసం అనుభవిస్తూ ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటాం. ఆ పరిశుద్ధ భూమిలో మన పాదాలు మోపి దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి స్థలాన్ని 100కి 100 అవి వాస్తవమని రుజువు చేస్తూ ఆ యొక్క స్థలంలో సంచరించి దేవుని వాక్యాన్ని రుజువు చేసేటువంటి సజీవ సాక్షులుగా మీరు ఉండాలని కోరినట్లయితే ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా వెళ్ళాలని ఆశపడ్డ వాళ్ళు ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు అవకాశం ఇస్తారు. ప్రభువుతో కలిసి నడుస్తున్నామన్న అద్భుతమైన అనుభూతిని, సంతోషాన్ని పొందుకోవాలని యేసు ప్రభు నామములో నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. మార్చ్, ఏప్రిల్ నెలలు వస్తున్నాయంటే
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఆందోళన. ఏడాది పాటు కష్టపడి చదివిన చదువు వ్యర్థం కాకుండా మంచి ఫలితాలతో మరో మెట్టుకు వెళ్లాలన్నది అందరి ఆకాంక్ష. ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షలు, ఇప్పుడు జరుగుతున్న 10th పరీక్షలలో దేవుని కృప చొప్పున పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణులు కావాలని, ఉన్నత స్థాయి చదువులు అందరూ అభ్యసించాలని ఆరాధన టీవీ ఆశిస్తుంది. సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో మార్చి 27 బుధవారం రాత్రి హైదరాబాద్ రామ్నగర్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక దేవుని మహిమార్థమై పెక్కుమంది విశ్వాసులకు మేలుకరంగా జరిగింది. ఈ కూడికలో సంస్థ వ్యవస్థాపకులు, దైవజనులు సిస్టర్ జాయ్ చెరియన్ పలు సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు అనేకుల రక్షణ నిమిత్తమై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 1000 మందికి పైగా విశ్వాసులు హాజరైన ఈ ప్రార్థనా కూడికలో అధిక సంఖ్యలో స్త్రీలు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ బుధవారం సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయి. వారి మంచి ఉద్యోగాలు మీరు ఏర్పాటు చేసి దయచేయండి ప్రభా. సృష్టికర్త లేని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, అంటే లేని మరి ఉన్నట్టుగా చూసే దేవుడు మరి అవుతాను ప్రభా. ఉద్యోగాలు దయచేయమని కోరుతున్నాను. అలాగే కుటుంబంలో సమాధానం లేని వారితో ప్రార్థిస్తున్నాను. అలాగే సమాధానం అర్థం కాబట్టి వారి లోపల మధ్యలో ఉన్న గొడవలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో గొడవలు వేస్తున్నాము భావిస్తున్నాను. సమాధానం కలగడానికి నుంచి ప్రార్థిస్తున్నాను. సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జంట నగరాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పాస్టర్ల సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు షమ్మా చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ జోయల్ జస్వంత్ గుమ్మడి అధ్యక్షత వహించగా ప్రముఖ దైవ సేవకులు బిషప్ గొల్లపల్లి జాన్, రెవరెండ్ విజేహెచ్ఎస్ నెల్సన్, రెవరెండ్ మోహన్ బాబు, రెవరెండ్ టిహెచ్ కుమార్, రెవరెండ్ జయవంత్ శామ్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా పాల్గొన్నారు. ఆయన నామములో, యేసు నామములో మనకు ఐక్యత ఉంది. ఈ నామములో మీరు ఎవరైనా పర్వాలేదు, యేసు నామములో మనం అందరం ఒక్కటిగా ఉండటానికి వీలుంది. అట్లొచ్చినప్పుడు దేవునికి మహిమ మన మీద కూడా, ఈ ప్రజలు నిజంగా దేవుని మహిమను పంచుకుంటున్న ప్రజలు అనేది ఇతరులకు సిగ్నల్స్ పోవటానికి వీలుంది. దీన్ని ఈ సొసైటీని ఏమన్నారు అని అంటే క్రిస్టియన్ సోషల్ ఫోరం అని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. నేను కోరేది ఏంటనంటే ఈ సోషల్ ఫోరం తరఫున ఎవరైతే మీరు అసోసియేషన్స్ ఉన్నవో, చర్చెస్ ఉన్నవో, ఎవరైనా పర్లేదు, అందరం కూడా ఈ బ్యానర్ కిందికి రావాలని నేను ప్రభు నామములో కోరుతున్నాను. దయగలవారిపై దయ చూపించును, కనినులైరలా నికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కనినులైరలా నికటము చూపును. సర్వేశ్వరుడు దైవముననచును, సర్వేశ్వరుడు సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన యెహోవా నామమునా యథార్థమైనది సికింద్రాబాద్ నార్త్ లాలాగూడ శాంతినగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మార్చి 24 ఆదివారం ఉదయం మట్టలాదివారం సందర్భంగా సండే స్కూల్ పిల్లలచే సమీప ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సంఘ సభ్యులు, పెద్దలు, స్త్రీలు, పరిచారకులు పాల్గొన్నారు. లాలాగూడ చౌరస్తాలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ పిఎస్ స్వరాజ్ కుమార్ దేవుని వాక్యం ప్రకటించారు. ఈ ర్యాలీ దేవుని మహిమార్థమై ఘనంగా జరిగింది. హైదరాబాద్ వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీ మహనీయము సంపూర్ణ సువార్త దేవుని సంఘం ఆధ్వర్యంలో మార్చి 29 శుభ శుక్రవారం సందర్భంగా
వనస్థలిపురం పరిసర ప్రాంతంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సంఘ సభ్యులు 400 మందికి పైగా పాల్గొని సువార్త కరపత్రాలు పంచుతూ వాక్య పరిచర్య చేశారు. ఈ ర్యాలీ పాస్టర్ బి జాన్ బాబు ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై ఘనంగా జరిగింది. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రం అన్ని ప్రాంతాలలో ప్రభువుకు మహిమకరంగా జరిగిన రన్ ఫర్ జీసస్. హైదరాబాద్ లో రన్ ఫర్ జీసస్ పీస్ ర్యాలీ విజయవంతం. ఈస్టర్ పండుగను విజయోత్సవంగా జరుపుకున్న విశ్వాసులు. శిలువ శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకున్న క్రైస్తవ లోకం. క్షయవ్యాధికి ఏటా 1 కోటి మందికి పైగా మరణాలు. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికకు అనూహ్య స్పందన. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా హోలీ ల్యాండ్ టూర్. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా 7702777797 కానీ 9948229490 నంబర్లలో రాజేష్ తాతపుడితో మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.